Hello friends, welcome. Today current affairs. First one, Memorandum of Cooperation between India and Japan related to Sustainable Urban Development Program. For example, స్మార్ట్ సిటీస్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, స్మార్ట్ సిటీస్లో ఉన్న వాటర్ సిస్టమ్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, ఈ విధమైన సిస్టమ్ గురించి టూ కంట్రీస్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే సెకండ్, ఇండస్ మెగా ఫుడ్ పార్క్. It is started in Chhattisgarh and Chhattisgarh. అయితే ఇండస్ మెగా ఫుడ్ పార్క్ ని ఎవరు స్టార్ట్ చేశారంటే అవర్ అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ అనే వ్యక్తి ఇండస్ మెగా ఫుడ్ పార్క్ ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అది ఏ స్టేట్ లో అంటే ఛత్తీస్గఢ్. ఓకే, ఛత్తీస్గఢ్ స్టేట్ గురించి మాట్లాడుకుంటే ఛత్తీస్గఢ్ స్టేట్ ఇది ఏ స్టేట్ నుంచి అంటే మధ్యప్రదేశ్ నుంచి ఇది విడిపోవడం జరిగిందండి. అలాగే ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ భూపేష్ బఘేల్ అండ్ గవర్నర్ అనసూయ ఉకి. Okay, and next third one, IPB, Indian Post Payment Bank. Okay, IPPB. Okay, Indian Post Payment Bank. Indian Post Payment Bank. It is 100% సెంట్రల్ గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంక్ అండి ఇది. అయితే ఇది ఏ కంపెనీతో టైప్ అయిందంటే మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఓకే, సో అంటే ఈ మహీంద్రా రూరల్ ఫైనాన్స్ కంపెనీ అనేది రూరల్లో ఉన్న పీపుల్స్ కి హౌసింగ్ లోన్స్ ఇచ్చి వాటిని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఇన్స్టాల్మెంట్ ద్వారా తిరిగి కట్టించుకునే స్కీమ్ ని వీళ్ళు ప్రవేశపెడుతున్నారండి. అదే ఎవరు అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సహాయంతో MRHFL అంటే మహేంద్ర రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు దీన్ని. ఓకే, సో విత్ ద collaboration with the Indian Postal Payment Bank. Okay, next one. Today, Monetary Policy Committee released some data that is related to the repo rate, 4%, reverse repo rate, reverse repo rate 3.25%. Next, bank rate 4.25%. అలాగే MSF 4.25%. అలాగే CRR 4%, SLR 18%, and moreover inflation 4.25%.
5.1%. And also finally, Reserve Bank of India's estimated India's GDP growth in 2020, 21, 22. That is 9.5% GDP. Okay. Here, repo rate 4%, reverse repo rate 3.25, and bank rate 4.25, MSF 4.25, CRR 4%, and SLR 18%, and inflation, CPI inflation అంటారండి, CPI Consumer Price Index. CPI inflation అంటే Consumer Price Index, అంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఇన్ఫ్లేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. CPI బేస్ ఇయర్ ఏది అంటే CPI బేస్ ఇయర్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ఇయర్ 2011 and 12. వెరీ ఇంపార్టెంట్ ఇది, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు ఇది. సిపిఐ బేస్ ఇయర్ ఏంటి అంటే 2011 to 12 అనమాట. ఓకే, సో ఈ ఇయర్ని బేస్ చేసుకుని ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నౌ అవర్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఓకే, ఈజ్ 25th governor of Reserve Bank of India. And next, Bharati Exa life insurance. భారతీ ఎక్సా లైఫ్ ఇన్సూరెన్స్ అంటే దీని పేరు వినే ఉంటారు మీరు. సో దిస్ కంపెనీ ఎంటర్డ్ ఇంటూ బ్యాంక్ అష్యూరెన్స్, ప్రొవైడింగ్ బ్యాంక్ అష్యూరెన్స్. అంటే బ్యాంక్ అష్యూరెన్స్ అంటే ఏంటండి? ఫస్ట్ బ్యాంక్ అష్యూరెన్స్ అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ చేసేటప్పుడు బ్యాంక్ డిపాజిట్కి ఇచ్చే ఇన్సూరెన్స్ని మనం బ్యాంక్ అష్యూరెన్స్ అంటామండి. సో దట్ ఈస్ ద బ్యాంక్ అష్యూరెన్స్. భారతీ ఎక్సా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఏ కంపెనీతో ఏ బ్యాంక్కి బ్యాంక్ అష్యూరెన్స్ ప్రొవైడ్ చేస్తుందని అంటే శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. Okay, Shivalik small finance bank. It belongs to Uttar Pradesh. Okay, so Bharati Exa General Life Insurance. It is providing bank assurance to the Shivalik Small Finance Bank. It belongs to Uttar Pradesh. Okay. So bank assurance అంటే ఏంటి? బ్యాంక్ డిపాజిట్స్ కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడాన్ని బ్యాంక్ అష్యూరెన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ Okay, so this bank has provided a loan to the Sikkim state, that is $2.5 million to improve district roads. అంటే జిల్లా రోడ్స్ ఏవైతే ఉంటాయో, జిల్లాల వారీగా మెయిన్ రోడ్స్ ఉంటాయి, వాటిని డెవలప్ చేయడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది సిక్కిం గవర్నమెంట్ కి $2.5 million లోన్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో దట్ ఈస్ నౌ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది
ఇట్ ఈస్ ఎ రీజనల్ బ్యాంక్ అండి. రీజనల్ బ్యాంక్ ఏదైనా ఏషియా పసిఫిక్ రీజియన్లో ఉన్న కంట్రీస్కి మాత్రమే ఇది హెల్ప్ చేస్తుంది. నా ప్రెసెంట్ మెంబర్ కంట్రీస్ దట్ ఈస్ 68 మెంబర్ కంట్రీస్. ఓకే, దాంట్లో 49 వచ్చి ఏషియా పసిఫిక్ రీజియన్లో ఉంటాయి. ఓకే, హెడ్ క్వార్టర్స్ మండాలు యోంగ్. ఓకే, ఇట్ ఈస్ ఇన్ ఫిలిప్పీన్స్. ఓకే, ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. దీన్ని షార్ట్ ఫామ్ లో ఏడిబి అంటామండి. ఇట్ ఈస్ రీజనల్ బ్యాంక్. ఏషియా పసిఫిక్ రీజియన్ లో ఉన్న కంట్రీస్ కి మాత్రమే ఇది అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మన సిక్కిం గవర్నమెంట్ కి ఎంత లోన్ ప్రొవైడ్ చేసింది అని అంటే $2.5 million సిక్కిం కి లోన్ ప్రొవైడ్ చేసింది ఫర్ ద ఇంప్రూవింగ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ రోడ్స్. ఓకే, అలాగే మెంబర్ కంట్రీస్ 68, అలాగే దీంట్లో 49 వచ్చి ఏషియా పసిఫిక్ రీజియన్. అలాగే హెడ్ క్వార్టర్స్ మోండలా యోంగ్. అలాగే నెక్స్ట్ దీని యొక్క ప్రెసిడెంట్ మసత్సుగు అసాక్వా. Masatsugu Asakwa. Okay, he is the president of ADB. Okay, next సో జపాన్ గురించి మాట్లాడుకున్నాం. జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? జపాన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి యోషిహిడే సుగా. పిఎం ఆఫ్ జపాన్. అలాగే నెక్స్ట్ కరెన్సీ ఆఫ్ జపాన్ వచ్చి జపానియన్ యెన్. ఓకే, అలాగే నెక్స్ట్ we know that person Mauritius former president and prime minister Anirudh Jagannathan. Okay, he was the former president and prime minister of Mauritius కంట్రీకి ఈయన ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ గా వర్క్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఆయన చనిపోవడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ అలాగే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ర్యాంకింగ్స్ లో వస్తే ఇండియా ఇండియాస్ మెన్స్ టీమ్ ర్యాంక్ ఎంతంటే ఫోర్త్ ప్లేస్ లో ఉందండి. అలాగే ఉమెన్స్ టీమ్ ర్యాంక్ ఎంత అంటే 9th ప్లేస్ వరల్డ్ లో. ఓకే, సో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ర్యాంకింగ్స్ లో ఇండియాస్ ర్యాంక్ ఎంత అంటే 4th ర్యాంక్. అలాగే ఉమెన్స్ ర్యాంకింగ్ లోకి వస్తే 9th ప్లేస్ లో ఉన్నాం. ఓకే,
Next, Niti Aayog's report. Niti Aayog. Niti Aayog reports. A report for Sustainable Development Goals. Today it was released. Development Sustainable Development Goals. Okay, Niti Aayog, it was released by the Niti Aayog. Okay, ఇది 6th time. Niti Aayog 6th time అండి రిలీజ్ చేయడం. అలాగే నాట్ 6th time, సారీ, థర్డ్ టైం. ఓకే, థర్డ్ రిపోర్ట్. దిస్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అంటే ఏదైనా ఒక స్టేట్ అనేది సోషియో ఎకనామిక్ గోల్స్ కావచ్చు, అలాగే క్లైమేట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కావచ్చు, దాంట్లో బాగా ఇంప్రూవ్మెంట్ చూపించిన స్టేట్కి నీతి ఆయోగ్ అనేది వాళ్ళకి బూస్టింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఆ రకంగా చూస్తే ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టేట్ ఏది అని అంటే కేరళ ఇస్ ద టాపెస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ తమిళనాడు అండ్ హిమాచల్ ప్రదేశ్. Tamil Nadu and Himachal Pradesh is the second rank, and last one, the worst state, Kochi, Bihar. అయితే స్టేట్స్ లో ఇది స్టేట్ వచ్చి ఫస్ట్ ప్లేస్ వచ్చి కేరళ, అలాగే సెకండ్ ప్లేస్ తమిళనాడు అండ్ హిమాచల్ ప్రదేశ్, లాస్ట్ ప్లేస్ వచ్చి బీహార్ అండి. అలాగే నెక్స్ట్ మనం యూనియన్ టెరిటరీస్ ని చూసుకున్నట్లయితే యూటీస్. First place Chandigarh is the first place, followed by Delhi is the second place. Okay, this is the Niti Aayog's report about sustainable development goals. Alage this is the third report by the Niti Aayog. Okay, so this year first rank gotten by Kerala, and second rank Tamil Nadu and Himachal Pradesh. The worst state regarding this Bihar, and UTs మనం చూసుకున్నట్లయితే Chandigarh is the first place and second place is Delhi. ఓకే, మనం ఇప్పుడు నీతి ఆయోగ్ గురించి మాట్లాడుకుంటే నీతి ఆయోగ్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నీతి ఆయోగ్? ఓకే, ఫుల్ ఫామ్ ఆఫ్ నీతి ఆయోగ్ అంటే ఫస్ట్ నీతి ఆయోగ్ NI, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ National Institute for Transforming India. Okay, that is the Niti Aayog full form. Now Niti Aayog ఎప్పుడు లాంచ్ చేశారంటే, ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2015, established year 2015. Now present chairman. సో నీతి ఆయోగ్ చైర్మన్ ఎప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ ఉంటారండి. ప్రైమ్ మినిస్టర్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. He is the chairman. And next, CEO of Niti Aayog, Rajiv Kumar. Okay, headquarters వచ్చి న్యూ ఢిల్లీ. ఓకే, ఇది నీతి ఆయోగ్ గురించి ఇన్ఫర్మేషన్. నీతి ఆయోగ్ full form National Institution for Transforming India. It was established in 2015 and present chairman is Narendra Modi. Always
Prime Minister is the chairman of Niti Aayog. And next, CEO of Niti Aayog, Rajiv Kumar, and headquarters of Niti Aayog, New Delhi. Okay, and next, Indian naval ship Sandhyak. Sandhyak. Okay. It is Indian naval ship. It was decommissioned. It is decommissioned today. It provided services 40 years to the Indian government. That is Indian naval ship. That is, the specialty of this ship is hydrographic ship anamata. Hydrographic. అంటే హైడ్రోగ్రాఫిక్ షిప్ అంటే ఏంటి? ఏదైనా సీ లెవెల్స్ ని మెజర్ చేసే ఎక్విప్మెంట్ అనేది ఈ షిప్ అనే ఎక్విప్మెంట్ తో కలిగి ఉన్న షిప్ అనమాట. ఇది ఏంటది? సాంధ్యాక్. ఓకే, హైడ్రోగ్రాఫిక్ షిప్ 40 years సర్వీస్ ఇచ్చిందండి ఇండియాకి. అలాగే టుడే ఇట్ వాస్ డీకమిషన్డ్, అంటే దీన్ని కంప్లీట్ గా ఆపరేషన్స్ నుంచి తొలగించడం అనేది జరిగింది. ఓకే, టుడే అవర్ సెషన్ ఓవర్. థ్యాంక్ యూ ఆల్.